రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో అసెంబ్లీ స్పీకర్గా ఎవరికి అవకాశం వస్తుందనేది ఉత్కంఠగా మారింది. అసెంబ్లీలో టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉండడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరు స్పీకర్ పదవి చేపడతారో ఇవాళ సాయంత్రం క్లారిటీ రానుంది. స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ల పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురులో పోచారానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే కావడం, ప్రజాప్రతినిధిగా అనుభవం ఉండడంతో కేసీఆర్ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై టీఆర్ఎస్లో జోరుగా చర్చ సాగుతోంది. కేసీఆర్ ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ సాగుతోంది. స్పీకర్ పోస్ట్ అంటే ప్రోటోకాల్ మేరకు పెద్దదే అయినా తర్వాత రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే గులాబీ బాస్ ఎవరి పేరు సూచిస్తే వాళ్లు పదవి చేపట్టాల్సిందే. మొదటి శాసనసభకు బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుసూదనాచారి స్పీకర్గా ఉన్నారు. ఈసారి బీసీలకు ఇస్తారా లేక ఓసీలకు ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ పదవి ఇస్తే డిప్యూటీ బీసీలకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో అసెంబ్లీ స్పీకర్గా ఎవరికి అవకాశం వస్తుందనేది ఉత్కంఠగా మారింది. అసెంబ్లీలో టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉండడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరు స్పీకర్ పదవి చేపడతారో ఇవాళ సాయంత్రంలోపు క్లారిటీ రానుంది. స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ల పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురులో పోచారానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే కావడం, ప్రజాప్రతినిధిగా అనుభవం ఉండడంతో కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై టీఆర్ఎస్లో జోరుగా చర్చ సాగుతోంది. కేసీఆర్ ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ సాగుతోంది. స్పీకర్ పోస్ట్ అంటే ప్రోటోకాల్ మేరకు పెద్దదే అయినా తర్వాత రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే గులాబీ బాస్ ఎవరి పేరు సూచిస్తే వాళ్లు పదవి చేపట్టాల్సిందే. మొదటి శాసనసభకు బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుసూదనాచారి స్పీకర్గా ఉన్నారు. ఈసారి బీసీలకు ఇస్తారా లేక ఓసీలకు ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ పదవి ఇస్తే డిప్యూటీ బీసీలకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, కొద్దిసేపట్లో ప్రొటెం స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత రేపు స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్, స్పీకర్ ఎన్నిక జరగనున్నాయి. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇద్దరు పేర్లని సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సీనియర్ మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు మంత్రిగా పనిచేశారు. ఆయన ఉన్న వాళ్ళలో కూడా సీనియర్ గా ఉన్నారు. గతంలో టీడీపీ హయాంలో కూడా మంత్రిగా పనిచేశాడు. మొన్న తెలంగాణ తొలి ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఉన్నటువంటి అనుభవం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆయన స్పీకర్ గా ఆయన పేరును పరిశీలిస్తున్నారు. దాంతో పాటు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు మొన్నటి అసెంబ్లీ సెషన్ లో. ఆమె పేరు కూడా స్పీకర్ గా పరిశీలిస్తున్నారు. ఈ రెండు పేర్లపై ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎవరు స్పీకర్ అన్న దానికి సంబంధించి ఇద్దరు ముగ్గురుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇంద్రకరణ్ రెడ్డి పేరును కూడా పరిశీలించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఆయన కూడా గెలిచారు. గత కేబినెట్ లో ఆయన పనిచేశారు. ఈ ముగ్గురు పేర్లలో ఏదో ఒకటి ఇవాళ ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అధికారికంగా స్పీకర్ పేరును ఇంకా ప్రకటించాల్సింది. థ్యాంక్ యూ సో మచ్.